వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 53వ సర్గము. రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పంటించి నగరములో త్రిపుట. మహాబలశాలి అయిన రావణుడు దేశకాలములకు అనుగుణముగా తన తమ్ముడు పలికిన వచనములను విని అతనితో ఇట్లు నుడివెను. నీవు చెప్పినది యుక్తమే. దూతను వధించుట నిజముగా నింద్యమే. ఈ వానరుని వధించుట మాని వీనిని మరియొక రీతిగానైనను శిక్షించియే తీరవలను. వానరులకు వాలముపై మక్కువ ఎక్కువ. అది ఏ వారికి అలంకారము. వెంటనే ఇతని వాలమునకు నిప్పు అంటించుడు. ఇతడు కాలిన వాలముతో వెళ్ళిపోవును. తిరిగి వెళ్ళిన పిమ్మట అంగవికార బాధచే దీనుడై ఉన్న ఇతనిని మిత్రులు, ఆప్తులు, బంధువులు, సుహృదులు మొదలగు వారందరూ చూచెదరు. మండుచున్న తోకతో ఈ కోతిని కూడళ్ల యందును పురమునందంతటనూ త్రిప్పుడు అని రావణుడు రాక్షసులను ఆజ్ఞాపించెను. రాక్షసులు ఆ రావణుని ఆదేశవచనమును విన్నంతనే కోపోద్రిక్తులై హనుమంతుని వాలమునకు చిరిగిపోయిన నూలు వస్త్రములను తక్కిన గుడ్డలను చుట్టిరి. ఆ వానరోత్తముడు తన వాలమునకు రాక్షసులు బట్టలను చుట్టినప్పుడు వనములలో 3 వారి ఎండి ఉన్న చెట్లకు అంటుకొనిన అగ్నివలే వృద్ధి చెందెను. ఆ రాక్షసులు ఆయన వాలమును నూనెతో తడిపి దానికి నిప్పంటించిరి. వెంటనే అతడు రోషావేశముతో కోపోద్రిక్తుడై బాల సూర్యుని వంటి ముఖకాంతులతో తేజరిల్లుచు మండుచున్న వాలముతో ఆ రాక్షసులను పారద్రోలెను. రాక్షసులెల్లరూ అందుకు సంతోషించి బాగుగా మండుచున్న హనుమంతుని తోకను వినోదముగా చూచుటకై స్త్రీలతో, బాలులతో, వృద్ధులతో కూడి అచటికి చేరిరి. క్రూరులైన ఆ రాక్షసులందరూ కలిసి ఆ వానరోత్తముని దృఢముగా బంధించిరి. ఆ బంధముల నుండి బయటపడగల సామర్థ్యం ఉన్నను అప్పుడు ఆ వీరుడు సమయస్ఫూర్తితో తగు విధముగా ఆలోచించి ఆ బంధములలోనే ఉండిపోయెను. ఈ రాక్షసులు నన్ను బంధించినను వారేమీ చేయజాలరు. కావున నేను ఈ పాశములను త్రెంచుకొని ఆకాశమునకెగిరి వీరిని చంపివేసెదను. నా స్వామి అయిన శ్రీరాముని కార్యసిద్ధికై ప్రయత్నించుచున్న నన్ను ఈ దుర్మార్గులు రావణుని ఆజ్ఞతో బంధించిరి. నేను వారికి కలిగించిన కష్ట నష్టముల ముందు ఇది ఏమాత్రమూ లెక్కలోనికి రాదు. యుద్ధమునందు రాక్షసులనందరినీ ఎదుర్కొనుటకు నేనొక్కడనే చాలదును. శ్రీరాముని ప్రీతికై ఈ బంధనమును నేను సహించెదను. ఈ నెపముతోనైనను లంకను పరిశీలించుచు మరొకసారి తిరిగి చూడవచ్చును. ఇంతకుముందు రాత్రివేళ దుర్గ నిర్మాణ విధానమును నేను సరిగా చూడలేదు కనుక పగటిపూట ఈ లంకను తప్పక పరిశీలించుచు చూడవలను. ఈ రాక్షసులు మరలా నన్ను బంధించి నా వాలాగ్ని జ్వాలలతో తమ ఇష్ట ప్రకారము నన్ను బాధింతురుగాక. నా మనస్సుకు క్లేశము ఏమాత్రమూ కలగదు. అనంతరము ఆ రాక్షసులు సంతోషించుచు మహాబలశాలియు తన మనోభావములను బయటికి పొక్కనీయకుండా ఉన్నవాడును ఆ కపిశ్రేష్ఠుని పట్టుకొని వెళ్ళిరి. క్రూర కర్ములైన ఆ రాక్షసులు శంఖనాదములతో, భేరీధ్వనులతో, తమ భుజస్పాలనములతో, సింహగర్జనలతో ఆ లంకానగరమును ప్రతిధ్వనింపచేయుచు అంతటను ఆ హనుమంతుణ్ణి త్రిప్పసాగిరి. శత్రుసూదనుడైన హనుమంతుడు రాక్షసులు తన వెంట నడుచుచుండగా హాయిగా తిరుగుచూ రాక్షసుల పురమైన లంకను శోధింపసాగెను. అంతటా ఆ వానరోత్తముడు విచిత్రములైన రాజప్రాసాదములను, గుప్తములైన భూగృహములను, బాగుగా తీర్చిదిద్దబడిన వీధుల కూడళ్లను పరికించి చూచెను. గృహములతో ఇరుకుగా ఉన్న వీధులను, కూడళ్లను, విశాల మార్గములను, చిన్న చిన్న సందులను, రహస్య ద్వారములు గల చిన్న గృహములను, ఆకాశమునంటుచున్న ఎత్తైన భవనములను ఆ మారుతి కాంచెను. రాక్షసులందరూ 4 వీధుల కూడళ్ల యందు, 4 స్తంభముల మంటపముల యందును,
రాజమార్గమునందును ఈ వానరుడు గూఢచారి అను చాటుచుండిరి. మంటలతో కూడి ఉన్న వాలముగల ఆ హనుమంతుని చూడగోరిన వారై ప్రతి గృహము నుండి స్త్రీలు, బాలురు, వృద్ధులు కుతూహలముతో బయటికి వచ్చిరి. ఆ హనుమంతుని వాలాగ్రము వండుచుండగా వికృత నేత్రులైన రాక్షస స్త్రీలు ప్రియమైన ఆ విషయమును సీతాదేవితో ప్రస్తావించిరి. ఓ సీత, ఇంతకు ముందు ఎర్రని ముఖము గల ఒక వానరుడు నీతో మాట్లాడి ఉన్నాడు కదా. అతని వాలమునకు నిప్పంటించి రాక్షసులు అతనిని నగరమంతయు త్రిప్పుచున్నారు. ఆ రాక్షస స్త్రీల పలుకులు సీతాదేవి చెవులకు ములుకుల వలె గుచ్చుకొనెను. అప్పుడు ఆమె తనను రావణుడు అపహరించిన నాటి బాధకులోనే విలవిలలాడుచు అగ్నిదేవుణ్ణి ప్రార్థించెను. విశాలాక్షియు సాధ్వియు అయిన సీతాదేవి హనుమంతుని క్షేమమును కోరుచు అగ్నిదేవునకు ఇట్లు విన్నవించెను. నేను పతిసేవాపరాయణయే అయినచో, తపమాచరించి ఉన్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో, ఓ అగ్నిదేవ, హనుమంతుణ్ణి చల్లగా చూడుము. దేవా, నేను ఏ మాత్రమైనను ధీమంతుడనైన ఆ శ్రీరామ ప్రభువ యొక్క దయకు నోచుకొని ఉన్నచో, నా పుణ్యఫలము ఏ కొంచెమైనను మిగిలి ఉన్నచో మారుతిని చల్లగా చూడుము. ధర్మాత్ముడైన నా స్వామి నన్ను సచ్చీల సంపన్నగా భావించినచో, తన సమాగమమునకై నేను 1000 కన్నులతో ఎదురు చూచుచున్నట్లు ఎరింగినచో, ఓ హవ్యవాహన వాయుసూనుణ్ణి చల్లగా చూడుము. పూజ్యుడు సత్యసంధుడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుండి గట్టెక్కింపగలడేనని ఓ వైశ్వానరా, ఆంజనేయుణ్ణి చల్లగా చూడుము. సీతాదేవి యొక్క ప్రభావమున హనుమంతునకు క్షేమము కలుగును అని తెలుపుచున్నాడా అనునట్లుగా తీక్ష్ణమైన అగ్ని నెమ్మదిగా ప్రదక్షిణపూర్వకముగా ప్రజ్వలింపసాగెను. హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుడు కూడా కపీశ్వరుని వాలాగ్నితో కూడి ఉండి సీతాదేవి ప్రభావమున మారుతికి స్వస్థత చేకూరునట్లు మంచుగాలి వలె చల్లగా వీచెను. వాలము దహింపబడుచుండగా వానరోత్తముడు ఇట్లు ఆలోచింపసాగెను. ప్రజ్వలించుచున్న ఈ అగ్ని నా శరీరమును ఏల కాల్చుటలేదు. మహాజ్వాలలతో కనబడుచున్న ఈ అగ్ని నన్ను ఏమాత్రమూ బాధించుటలేదు. నా వాలము చివర ఒక మంచురాశి పెట్టబడినట్లున్నది, లేదా దానికి కారణం ఇది అయి ఉండవచ్చును. నిన్న సముద్రముపై ఎగురుచున్నప్పుడు శ్రీరామునిపై గల ఆదరము వలన మైనాక పర్వతము నాకు సహాయపడుటకై సముద్రము నుండి పైకి వచ్చెను. ఇది ఒక ఆశ్చర్యకరమైన దృశ్యము. సముద్రమునకును ధీమంతుడైన మైనాకునకును శ్రీరామునకును సహాయపడుటకై అంతగా తమకమున్నప్పుడు అగ్నిదేవుడు సైతం ఏల సహాయపడడు? సీతాదేవి కనికరము వలనను శ్రీరాముని తేజప్రభావమును ఇట్లు జరిగి ఉండవచ్చును. లేదా నా తండ్రి అయిన వాయుదేవునకు మిత్రుడొకట వలన అగ్ని నన్ను దహింపకయుండవచ్చును. మరలా ఆ హనుమంతుడు ఒక క్షణకాలము పాటు ఆలోచనలో పడెను. ఈ రాక్షసాధములు రామబంటునైన నా ఎంతటి వాడిని బంధింపగలిగిరి. సరే, నేను పరాక్రమవంతుడనే అయినచో దీనికి ప్రతీకారమును చేసియే తీరవలెను. అంతట మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ బంధములను ఛేదించుకుని వేగముగా ఆకాశమునకెగిరి పెద్దగా గర్జించెను. అప్పుడు సర్వశుభలక్షణ సంపన్నుడైన హనుమంతుడు పర్వత శిఖరము వలె ఉన్నతమైనదియు రాక్షస సంచారము లేనిదియు అగు లంకానగర ముఖద్వారము మీదికి ఎక్కెను. ప్రతిభాశాలి అయిన మారుతి పర్వతమంత ఎత్తునకు ఎదిగి క్షణములో మరలా చిన్న రూపమును పొంది ఆ బంధములను వదిలించుకొనెను. ధీశాలి అయిన మారుతి బంధ విముక్తుడైన వెంటనే మరలా పర్వత సదృశుడై అటునిటు పరికించి చూడగా ఆయన దృష్టి తోరణద్వారము మీదనున్న ఇనుపగుదియపై పడెను. మహాబాహు అయిన ఆ మారుతి ఆ ఇనుపగుదియను తీసుకొని ఆ ద్వార రక్షకులనందరినీ సంహరించెను. యుద్ధమున వీర విహారమునర్చి రాక్షసులను పరిమార్చిన హనుమంతుడు మరలా లంకను పరికించి చూడసాగను. అప్పుడతడు బాగుగా మండుచున్న వాలాగ్ని జ్వాలలతో ఒప్పుచు కిరణ తేజపుంజములతో విలసిల్లుచున్న సూర్యుని వలె తేజరిల్లెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండం నందు 53వ సర్గము సంపూర్ణం.